టుడే మన రెసిపీ వచ్చేసి సాంబార్. ఇడ్లీకైనా, భోజనంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి మీరు కూడా. ముందుగా ఒక కుక్కర్ పెట్టేసుకొని 2 గ్లాసుల వరకు కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పును ఫస్ట్ దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి సాంబార్ టేస్ట్‌గా రావాలంటే ఇలా ఫ్రై చేసుకుంటే పప్పు చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. పప్పుని కడుక్కున్న తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాము. ఇప్పుడు ఒక టమాటా కూడా వేసుకోవాలి ఇందులోనే. వేసుకొని కొంచెం పసుపు వేసుకుందాము. పప్పు తొందరగా ఉడకడానికి కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే పప్పు తొందరగా ఉడికిపోతుంది. చూపించే విధంగా ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకుందాము. అప్పుడు దాకా మనం కూరగాయలు మొత్తం కట్ చేసి పెట్టేసుకుందాం. ముందుగానే చింతపండుని నానబెట్టుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం కూరగాయలు మొత్తం కుక్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తాన్ని ఆ ఆయిల్లోకి వేసేసుకుందాము. వేసుకొని ఇప్పుడు టేస్ట్‌కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. పసుపు కూడా ఇందులోనే వేసేసుకున్నాము. వేసుకొని ఈ మిశ్రమం మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ కూరగాయలు మొత్తం ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసేసుకుందాము. ఒక స్పూన్ దాకా కారం కూడా వేసుకోవాలి. కూరగాయలు ఉడికేంత వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఇప్పుడు కూరగాయలు మునిగేంత వరకు కొన్ని వాటర్ పోసుకొని కుక్ చేసుకుందాం ఈ వెజిటబుల్స్ని. పప్పు కూడా ఉడికిపోయింది. చూసారు కదా. ఇప్పుడు పప్పుని మెత్తగా నిలుపుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయలు మొత్తం ఈ పప్పులోకి వేసేసుకుందాము. వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని ఈ మిశ్రమం మొత్తం ఒకసారి కలుపుకుందాము. మరీ చిక్కగా ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ పడతాయి. వాటర్ వేసుకొని మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం ఒకసారి. ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుందాము. కరివేపాకు వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కారం కూడా వేసేసుకుందాం. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని బాయిల్ చేసుకోవాలి సాంబార్ మొత్తాన్ని. ఇప్పుడు సగం పాటు కుక్ అయిన తర్వాత మనం సాంబార్ పొడిని వేసేసుకుందాము. 2-3 స్పూన్ల దాకా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా ఉడికేటప్పుడు పప్పు మనం కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సాంబార్లోకి. కొత్తిమీర వేసేసుకుంటున్నాను. పప్పు మొత్తం ఉడికేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు పెట్టేసుకుందాం. వేరే గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్రను వేసేసుకోవాలి. గుప్పెడంత కరివేపాకును వేసేసుకుందాం. పోపు మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి సాంబార్లోకి వేసేసుకోవాలి.
వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.